హై ఎక్స్పెండిచర్ అండ్ ఇరిగేషన్. ఎప్పుడూ పెట్టనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. 64,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడూ పెట్టని విధంగా పెట్టుబడులు పెట్టాం. దాని ఫలితాలు కూడా వచ్చాయి. ఇంకో పక్కన దిశ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్. పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇమ్మీడియట్ బెనిఫిట్ రావడానికి నీళ్లు తీసుకొచ్చాం. 1667 కోట్ల రూపాయలు పెడితే ఈరోజు దానివల్ల వచ్చినటువంటి ఆదాయం మీరు చూస్తే దగ్గర 7 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో 44,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దిశ విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ అన్ని అభివృద్ధి చేశాం. భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ కన్సీవ్ చేశాం. ఎప్పుడో ఇది ఆపరేషన్ అయి ఉండాల్సింది కావాలని మళ్లీ క్యాన్సిల్ చేయడం, ల్యాండ్ తగ్గించడం, దానివల్ల ఇప్పటికీ రాబోయేగా 2 సంవత్సరాలు పడుతున్నది పూర్తి కావాలంటే. ఓర్వకల్లు కర్నూలులో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం. అదైతే 1 సంవత్సరంలో ప్రారంభించాం, 1 సంవత్సరంలో పూర్తి చేశాం. రోడ్స్ అయితే దిశ 4,326 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ డెవలప్ చేశాం. ఉండే ఎయిర్పోర్ట్స్ కాకుండా మచిలీపట్నం, బావనపాడు, రామాయంపట్నం కొత్త పోర్టులు ప్రారంభిస్తే అవి కూడా పీపీపీ మోడల్లో వెళ్తే మళ్ళా పాలసీ మార్చి దాన్ని ఈపీసీ మోడల్ తీసుకొచ్చి తనకు కావలసిన వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చి అవి కూడా బాగా డిలే అయ్యే పరిస్థితి వచ్చాయి. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఎక్కడా దేశంలో లేని విధంగా ఒక 8,000 ఎకరాలు అక్కడ మనం అక్వైర్ చేస్తే అవి కూడా దౌర్జన్యాలు జరిగి అవి కూడా వ్యక్తులే మార్చుకునే పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలు ఇక్కడ కాదు, ఇంకొక విషయంలో నేను మీతో మాట్లాడతాను. ఇంకో పక్కన దిశ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 5 ఏళ్లలో 1 సంవత్సరం మనం 2వ ప్లేస్కి వచ్చాం. 4 సార్లు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. స్కిల్ ట్రైనింగ్ 8 లక్షల మందికి ఇవ్వగలిగాం. విసిఐసి, సిబిఐసి ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ ని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ 2 కూడా డెవలప్ చేశాం. 14,213 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ ని మనం 1945 యూనిట్లకి అలాట్ చేసే పరిస్థితికి వచ్చాం. కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఇసూజీ మోటార్స్, అపోలో టైర్స్, ఫాక్స్కాన్, సెల్కాన్ ఇలాంటి అనేక కంపెనీలు ఆ రోజు పెట్టుబడులంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. 19లో 14-15లో 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 5-6 నెలల్లోనే కరెంటు కొరత అధిగమించి 19కి మిగులు కరెంటు కూడా ఇచ్చాం. ఇంకో పక్కన దేశం పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ కరెంటు మనం చూస్తే 1003 యూనిట్ల నుంచి 1,234 యూనిట్లకు పెంచాం. ఇంకో పక్కన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు ముందుకు పోయాం. 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. 5 లక్షల పైన కంపెనీలన్నీ వర్క్ స్టార్ట్ చేశాయి. అదే మరి స్టార్టెడ్ ప్రొడక్షన్ కూడా 1,10,10,000 చేసి 7,72,000 ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశం మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా సంక్షేమాన్ని విస్మరించలేదు. 200 రూపాయలు పింఛను 1000 రూపాయలు పెంచి 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెంచి అంటే 200 2,000 అంటే 10 సార్లు పెంచిన ప్రభుత్వం, సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ 3,000 ఉంటే ఒకేసారి 4,000 చేశాం. మొట్టమొదటి నెలలో చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చాం. ఇంకో పక్కన దిశ ఫామ్ లోన్ వేవర్ 15,279 కోట్లు కష్టాల్లో ఉన్న ఇచ్చాం. ఇంకో పక్కన ఎంప్లాయీస్ కూడా 43% ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం. తెలంగాణలో ఏదైతే ఇచ్చారో
ఆ 5 సంవత్సరాలు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉన్నా ఇక్కడ కూడా ఏమాత్రం కూడా తక్కువ చేయకూడదనే ఉద్దేశంతో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇంకా అన్ని కార్యక్రమాల్లో మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చాం. స్కాలర్షిప్లు అయితే ఒక 20 లక్షల మంది స్టూడెంట్స్కి ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం. ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డాక్రా సంఘాలు ఉన్నాయో వాళ్ళ ఆదాయం 36,000 ఉంటే 24,670 రూపాయలు తలసరి ఆదాయం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకో పక్కన అధ్యక్ష అన్ని విషయాలు ఏదైతే కొంత క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాం, బడి పిలుస్తోంది, పేద